దుర్గాదేవి, గోదాదేవి ఇన్ని అవతారాల్లో కనిపించాలనే తపన, లేకపోతే వాట్ ఇస్ ఇట్, ఏ అంశం అందులో ఆకట్టుకుంది? It's playing something different. It's first of all, I'll play a Durga the అమ్మవారి వేషం. See, that's one thing, just playing one small bit and all that. But under his direction, actually first thing which as soon as he said that, there was no second thought. It's with Nagarjuna Garu and Ravindra Garu. It's something I've always wanted to work with him, and I'll blindly work with Nagarjuna Garu anytime. So when after, in spite of all, that's one thing is a movie, and then tarvata getting a character where you're playing Goda Devi. Right. Even I didn't expect, actually, mana look test chese varaku, I didn't imagine his vision. It's only when I did the look test, the Durga di gani, Goda Devi gani. ఒక ఆశ్రమం నడిపే అమ్మాయి అని కదా చెప్పాము. Yeah. గోదావరి గెటప్ వస్తుందని సస్పెన్స్ తర్వాత. కానీ స్టిల్స్ చూసినప్పుడు మాత్రం గ్లామర్ ఎక్కడ తగ్గినట్టు కానీ ఏమి. దేర్ వాజ్ లాట్ ఆఫ్ డివినిటీ, ప్యూరిటీ. నేను సెట్లో లేను, తను ఆ గెటప్ వేసి వచ్చినప్పుడు ఐ గాట్ అట్లీస్ట్ 7-8 కాల్స్ సెట్ నుంచి. ఎంత బాగుంది అనుష్క గోదాదేవి గెటప్లో, ఎంత బాగా సూట్ అయిందని. I never told you this. You never told us. I got calls, 7-8 calls. మా కాస్ట్యూమర్స్, నా మేకప్ మ్యాన్ అందరు ఉంటారు కదా, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు అట్లాగే ఉందండి, ఒక దేవతలాగా ఉందండి. సో దెన్ ఐ సెడ్ కరెక్ట్ చాయిస్ చేసుకున్నారు డైరెక్టర్ గారు మళ్ళీ ఆ క్యారెక్టర్కి, కృష్ణమ్మ క్యారెక్టర్కి. బికాస్ కృష్ణమ్మ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ పివటల్ ఇన్ ద మూవీ. పివటల్ ఓన్లీ, నాట్ ఓన్లీ దాట్, ద క్యారెక్టర్ ఎటువంటిదంటే, రాంబాబా నార్త్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తిరుమల అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ బాలాజీని చూడాలని ఒక గట్టి నమ్మకంతో వచ్చి అక్కడ ఉంటాడు, లోపలికి వెళ్ళలేడు, గుడి లోపలికి వెళ్ళలేడు, ఏం చేయాలో కూడా తెలియదు. అటువంటి క్యారెక్టర్ని ఈ కృష్ణమ్మ క్యారెక్టర్ దగ్గర తీసుకుని గైడ్ చేయటం, దోవ చూపించడం, ఇది తిరుమల చరిత్ర, ఇది అన్నీ చెప్పడం. ఫర్ దాట్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ స్టేచర్, అండ్ ఆల్సో స్టేచర్ అని పక్కన పెట్టి ఆమె చెప్తుంటే నమ్మబుద్ధి కావాలి. సో దట్ షీ కన్వేడ్ బ్యూటిఫుల్లీ. అండ్ సార్ కరెక్ట్గా చెప్పావు బాబు. ఇండైరెక్ట్గా ఏంటంటే స్వప్న, ఒక విధంగా బిగినింగ్లో ఆ అమ్మాయి ఈ భక్తుడు గురువుగా అయితే, అంటే గైడ్ అందాం, గురువు అందాం. ఆతిరాం బావ తన యాక్టివిటీ మొదలు పెట్టంగానే ఆ అమ్మాయి దృష్టిలో ఒక మహాభక్తుడు, ఒక దేవుడితో సమానం అనే. సో రివర్స్ అనమాట. బిగినింగ్ ఏమో గురువులాగా అనిపిస్తుంది. అతను ఆ చరిత్ర చదివి ఆతిరాం బావాగా మారిన తర్వాత హీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ గాడ్. ఒక గొప్ప భక్తుడు జీవితంలో. జనరల్గా ఏంటంటే కొండ మీద ఆశ్రమాలు చాలా ఉంటాయి కదా. అవును అవును. గోదాదేవి ఆశ్రమం కానీ, వెంగమామ ఆశ్రమం కానీ, వనాది ఆశ్రమం కరెక్ట్ లాగా అంటే క్రియేట్ చేసినా కూడా ఆశ్రమాల్లో వాళ్ళ వారసుల్లాగా పెట్టాం అనమాట. సో అది చాలా గొప్ప విషయం. అది వాళ్ళిద్దరూ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఎవరిని ఊహించలేము. అనుకున్నప్పుడు కూడా ఎట్లా ఫీల్ దట్ ఓ రొమాంటిక్, దేర్ ఇస్ నో వే దట్ విల్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.